హైదరాబాద్ ప్రాంతాన్ని శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు పాలించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజవంశాలు ఒక్కొక్కరిగా వారి ప్రత్యేకమైన సంస్కృతిని ఇక్కడ ముద్ర వేశారని గుర్తు చేశారు. తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రజలందరూ తల చేయి వేయాలన్నారు. తెలంగాణ రాజధాని నగరంలో నిర్వహించిన కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ పునరుద్ధరణ ప్రాజెక్టు ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుతుబ్ షాహీ టూమ్స్ ను సందర్శించిన రేవంత్ రెడ్డి అక్కడ మొక్కను నాటారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ ప్రాజెక్టు ముగింపు కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వేల ఏళ్ల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలికారని, అలాగే శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలతో పాటు ఇతరులు ఈ ప్రాంతాన్ని పాలించారని, వారిలో ప్రతి ఒక్కరూ తమదైన సాంస్కృతిక ముద్రను వేశారని తెలిపారు. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులు, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటివి వాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయంగా ఉందన్నారు. శతాబ్దాలుగా హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ గా పిలువబడుతూ బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని, సహజీవనాన్ని చూసిందని తెలిపారు. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ 7 టూమ్స్ ఔట్స్ షాహీన్ రాజవంశ నిర్మాణ నైపుణ్యానికి, సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. మన ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని కాపాడడంతో పాటు ప్రపంచ పటంలో సగర్వంగా ఉంచుతుందని చెప్పారు. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప దేవాలయం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. ఇక 2013లో ఎంఓయూతో ప్రారంభించి 100 కంటే ఎక్కువ స్మారక చిహ్నాల పరిరక్షణతో పాటు 106 ఎకరాల విస్తరణలో చేపట్టిన ఈ కార్యక్రమం అతిపెద్ద పరిరక్షణ ప్రయత్నానికి నిదర్శనమన్నారు. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సహకారానికి, ఉదారతకు తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ ప్రజల తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రిన్స్ రహీం ఆగాఖాన్ హాజరయ్యారు.